దేవుని సేవకుడైన వాడు, పులిపీట మీద నిలువబడిన వాడు, ఇష్టప్రకారము దేవుని వాక్యాన్ని ఆయనకు అనుకూలంగాను సంఘానికి ప్రతికూలంగాను చెబితే ఏం చేస్తున్నాడంట? ఇతడు పరలోక రాజ్యానికి వెళ్ళడు, వెళ్ళే సంఘాన్ని కూడా ఏం చేస్తున్నాడు? పోకుండా బీగాలు వేసి పెడుతున్నాడు. అందుకే అంటున్నాడు, మీరు పరలోకపు రాజ్యమును తాళపు చెవిని మీరు ఎత్తుకొని పోతిరి, మీరు ప్రవేశించరు, మీతో కూడా ఉన్న మీ యొక్క సంఘాన్ని కూడా ప్రవేశించనీయరు. అందుకే అంటున్నారు, అయ్యో అని అంటున్నాడు కదా, అయ్యో వేషధారులైన శాస్త్రాల వేషధారితనం. సంఘం మాట విన్నప్పుడు కన్నీళ్లు గార్చేది, సంఘం మాట వినేటప్పుడు అణిచేసేది, ఇటువంటి బుద్ధి కొందరిలో నేను చూచాను కాబట్టి ఈ మాట నేను మీకు చెప్తున్నా. ఇటువంటి బుద్ధి నాలో ప్రవేశించినా కూడా దేవుని అడుగుతాను, ప్రభువా ఆ టయానికి నా నోరన్న పడిపోయేటట్టు చేయి తండ్రి. ఎందుకంటే అటువంటి పరిస్థితి, నీ సహోదరుని ద్వేషించువాడు మరణంని స్నేహించున్నాడు, మరణంతో పాటు నడుస్తున్నాడు. 1వ మరి యోహాను రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది, నీ సహోదరుని ద్వేషించేవాడు నరకాగ్నికిలోనూ అని చెప్పి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది కదా. మరణంతో పాటు నడుస్తూ ఉన్నాడంట. ఒకసారి చూద్దాం, ఒకసారి ఆ మాట. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో మనకు తెలియబడతా ఉంది. దేవుని వాక్యం ఏమంటా ఉంది? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము అని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు ఎలా ఉన్నాడంట? మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు కదా, సంఘ బిడ్డల పట్ల ప్రేమ లేనివాడు, సంఘ బిడ్డల పట్ల మరి ఆ యొక్క బలహీనులుగా ఉన్నప్పుడు బలపరచని వాడు, సంఘ బిడ్డల పట్ల మరి ధైర్యం చెడిన వాడిని ధైర్యపరచని వాడు, ఎంతసేపు ఖండించేవాడు, మీరు కనపడే పరిచర్య చేయకూడదు, మేము మాత్రమే పులిపేట మీద నిలబడి మాట్లాడతాము, మీరు మాత్రం అక్కడే ఉండండి, మీరు బయటికి పోకూడదు, అట్లాగని మీరు ఇక్కడైనా ఉంటే నేను మిమ్మల్ని ఏదో ఒక మాట చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటాను, మీరు బయటికి పోయినా నాకు ఓర్పులే, అట్లని ఇక్కడున్నా నాకు మనసు సహించదు, మీరు ఇక్కడ ఉండకూడదు బయటికి పోకూడదు, ఏం చేయాలా?